కళ్యాణ్ పిల్లోడు, పిల్లోడు, పిల్లోడు అంటామే గానీ, ఉంటూనే ఆ అబ్బాయి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడో తెలీదు కానీ, నిజంగా ఆ అబ్బాయి చిన్న చేంజ్ ఓవర్ అయితే తీసుకొస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో. ఎప్పుడైతే వాళ్ళకి టాస్క్ పెట్టి ఆ రోప్స్ వాళ్ళు ఏదైతే రోప్ ఈ స్టార్టింగ్ ఎండ్ నుంచి సెలెక్ట్ చేసుకున్న రోపు ఎండింగ్ నాట్ వరకు తీసుకెళ్ళి చుట్టుకోవాలన్నారో, చుట్టుకుంటూ వెళ్ళాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ ఇమాన్యుయల్ ఎళ్ళాడు. తర్వాత డెమాన్ ఎళ్ళాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఎళ్ళాడు. ఇమాన్యుయల్ 45 మినిట్స్ తీసుకున్నాడు. డెమాన్ 30 మినిట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత రీతు వెళ్ళింది 20 మినిట్స్ తీసుకుంది. అండ్ రీతు అనుకుంటా తీసుకుంది. తర్వాత కళ్యాణ్ వెళ్ళాడు. ఇంకొక 20 మినిట్సే ఉంది. కళ్యాణ్ ఆ 20 మినిట్స్ మీద చేయి పెట్టేసుకొని ఉండిపోయాడు. ఏంటి సుమన్నారా ఎందుకంటే కనీసం ఆయనకి 20 మినిట్స్ అయిన ఇద్దామని. సుమన్ శెట్టి గారు అప్పటికే ఏడ్చేస్తున్నారు. ఆయనకి టైం దొరకట్లేదు. ఆ టెన్షన్తోనే ఆయన పాపం చిక్కుముళ్ళు ఇప్పుకోలేకపోయాడని నాకు అనిపించింది. మెయిన్ టెన్షన్ ఎక్కడ తప్పిపోతుందా టైం అంటూనే ఆయన నిజంగా చాలా లో అయిపోయాడు. అప్పటికే కళ్యాణ్ అడుగుతూనే ఉన్నాడు, అన్న తొందరగా రా అంటే, సంజన గారు సంచాలక్ కదా, నీది నువ్వు తీసుకోవాలి, అలా చేయి పెట్టుకొని ఉండకూడదు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అంటే వెంటనే రీతు వచ్చింది. తను 20 మినిట్స్ తీసేసుకుంది. తీసుకున్న తర్వాత కళ్యాణ్ కూడా తను 20 మినిట్స్ తీసేసుకున్నాక భరణి గారు వీళ్ళంతా వచ్చాక సుమన్ శెట్టి గారు వచ్చారు. వచ్చిన తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టి గారికి రావాల్సిన 15 మినిట్స్ తీసుకొని తన 20 మినిట్స్ సుమన్ శెట్టి గారికి ఇచ్చేయడం జరిగింది. దానికి సంజన గారు అలా ఇవ్వకూడదు, బిగ్ బాస్ మళ్ళీ నాకు చెప్పలేదు అంటే, అందరూ హౌస్ మేట్స్ ఎక్కువగా స్టాండ్ తీసుకునేది దివ్య అని చెప్తా. దివ్య ఏమందంటే, ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టే చేస్తాంలేండి, సో బిగ్ బాస్ కాల్ వచ్చే వరకు దాని గురించి అయితే మేము మీకు టెన్షన్ పెట్టేలా చేయమంటే, సంజన గారు కూడా కరెక్టే. ఎందుకు అంటే లాస్ట్లో యాజ్ ఎ సంచాలక్ ఆవిడ ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది కదా. ఇప్పటికే ఆవిడకి ఫ్యామిలీ వీక్ లేదు, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆమె భయం. అది కూడా రైటే, మనం ఆలోచించాల్సిందే. బట్ ఇక్కడ త్యాగం చేసింది కళ్యాణ్. దానివల్ల ఈమెకి ఎఫెక్ట్ అవుతుందేమో అని ఈమె భయపడుతుంది. బట్ కళ్యాణ్ వైపు నుంచి నాది ఇచ్చుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది అబ్బాయి కూడా క్లియర్గా ఉన్నాడు. సో దానికి స్టాండ్ తీసుకున్న ఏం పేరు దివ్య కూడా చాలా క్లియర్గానే ఉంది, ఏం కాదు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ కళ్యాణ్ మొత్తానికైతే 20 మినిట్స్ ఇచ్చేసాడు సుమన్ శెట్టికి. సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి ఈవిడ మాట్లాడారు కూడా, మీరు అలా తీసుకోవడం తప్పు, కరెక్ట్గా కాదు కదా అంటే, ఆయన చేతిలో నుంచి నేను తీసుకోలేదు, ఆయన మళ్ళీ బోర్డు మీద పెట్టిన తర్వాత తీసుకున్నాను అని చెప్పాడు. ఎందుకంటే కళ్యాణ్ సుమన్ శెట్టి గారు రాగానే మళ్ళీ తను 20 మినిట్స్ తీసుకెళ్ళి బోర్డు మీద ప్లేస్ చేసేసి సుమన్ శెట్టి గారే తీసుకునేలా చేశాడు. నిజంగా కళ్యాణ్ ఇలా ఇంత ఏమంటారు మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడని నేను అనుకోలేదు. ఎవరు ఇవ్వలేదు అలాగా. ఇమాన్యుయల్ కానీ తనుజ ఎలా ఇస్తుంది, తనే అందరికన్నా ముందు 60 మినిట్స్ తీసేసుకుంది కదా, ఎలా ఇస్తుంది? అలాంటి ఆప్షన్ ఉంటే ఇచ్చుండేదో లేదో నాకు తెలీదు. బట్ కళ్యాణ్ ఇచ్చి మళ్ళీ తను జనాల్లోకి ఇలా వెళ్ళిపోయాడు ఇంకో 2 మెట్లు. మరి మీకేమనిపించింది? కళ్యాణ్ ఏమైనా కావాలని గేమ్ ప్లే చేస్తున్నాడు అంటారా, లేక తను నిజంగానే సుమన్ శెట్టి గారి కోసం ఆలోచించి ఇవ్వాలనుకున్నాడా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.